అని అర్థం, సకల దీవెనలు అని అర్థము. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటల్లో, ఓ మనుష్యులారా, మీరు ఈ లోకములో అనేక విషయాలను గురించి భయపడుతూ అశాంతికి లోనవుతూ బాధలను అనుభవిస్తున్నారు. కానీ నేను ఇచ్చేటువంటి శాంతి మీకు సకల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకనే ఈ లోకము వలె కాక నా ప్రత్యేకమైనటువంటి శాంతి వనమును మీకు ఇస్తూ ఉన్నాను. శిష్యులకైతే భయపడకుండా ఉండేటువంటి వరాన్ని ఇచ్చాడు. మనము చాలా విషయాలకు, తెలియని విషయాలకు, ముఖ్యంగా తెలిసినటువంటి విషయాలు కూడా అవి పాపమని తెలిసినప్పుడు దానికి భయపడుతూ ఉంటాం. భారమైనటువంటి శ్వాసతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం. దాన్నే మనం టెన్షన్ పడుతున్నాం అంటున్నాం కదా. టెన్షన్ పడుతున్నాం, ప్రెషర్ అనుభవిస్తున్నాం, ఒత్తిడిని భరించలేకపోతూ ఉన్నాం. తర్వాత అందరికి ఇంగ్లీషే, టార్చర్ పడలేకపోతున్నాం అంటారు తెలియకపోయినా. ఏంటది? ఈ టార్చర్ ఎక్కడో ఆ టీవీలో, ఈ సీరియల్లో, ఆ సినిమాల్లో ఉన్నదంతా కలుపుకుని ఈ టార్చర్ భరించలేకపోతున్నా. మిగిలినటువంటి ముసలోళ్ళు అయితే నీ గోల పడలేకపోతున్నా అనేవాడు. ఇప్పుడంతా దాని అర్థం స్పెల్లింగ్ తెలియకపోయినా నీ టార్చర్ భరించలేకపోతున్నాను అంటాడు. టార్చర్ స్పెల్లింగ్ ఏం తెలియదు, కానీ అర్థం కొద్దిగా తెలుసు. అయితే మనుష్యులు ఈ లోకంలో అనేక విషయాలకి భయపడుతూ, కృంగిపోతూ, కృషిస్తూ, ఆ కృంగుదలలో వాళ్ళు నశించిపోతూ ఉన్నారని గమనించినటువంటి ప్రభువు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, భారము చేత అలసి సొలసి ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు. మన జీవితంలో భారములు అనేక రకాలుగా ఉన్నాయి. భారం అంటే ఏంటి? బరువు, భారం రెండు ఒకటేనా? బరువులు, భారాలు ఒకటేనా? దగ్గరగా అనిపిస్తాయి కదా మనకి. బాగా ఎక్కువ కష్టపడి పని చేసుకున్నప్పుడు, బాధ్యతలు మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు, మన మీద ఎక్కువగా బాధ్యతలకు సంబంధించినటువంటి భారం ఉన్నదని మనకు అర్థమవుతుంది. కుటుంబ భారం, సంసార జీవితం యొక్క బరువు, భారము, మోయటము కష్టమైనప్పుడు కుటుంబంలో కావలసినటువంటి వస్తువులు, వనరులు, డబ్బులు, తినటానికి సరైనటువంటి భోజనం లేనప్పుడు మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. హృదయ భారంతో, గుండె వేదనతో ఉంటాం. రేపటికి కావలసినటువంటి భోజన పదార్థాలు కానీ, రేపు మనం చేయవలసినటువంటి పని గురించి కానీ, లేదా రేపు కట్టాల్సినటువంటి మహిళా మండలి డబ్బులు 5,300, 6,300 లేవనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మొత్తం ఎత్తుతారన్నమాట. ఎక్కడ దొరుకుతాయి డబ్బులు, ఎక్కడెక్కడ దొరుకుతాయి, మొత్తం గాలి చర్యలు మొదలవుతాయి. దేవుడు ఎక్కడో ఎవరో ఒక మంచి వాళ్ళని మనసులోకి జ్ఞాపకం చేస్తాడు. అక్కడికి వెళ్తాం, తక్కువైంది, సహాయం చేయండి, అప్పు ఇవ్వండి, తీసుకుంటాం. తర్వాత తీర్చలేని పరిస్థితి వస్తుంది, అప్పు భారం. అప్పు కట్టలేనప్పుడు వచ్చేది అవమాన భారం, అవమానం పడుతూ ఉండగా వచ్చేది అనారోగ్యం. ఇవన్నీ అప్పుల భారం, నొప్పుల భారం, అవమాన భారం, సంసార భారం, పిల్లల భారం అన్నీ జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఒక బాలుగారు పెళ్లి చేసి భార్య భర్తలిద్దరికి చెప్పాడంట, మీరిద్దరు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకోవచ్చు, బాధ్యతలను పంచుకుని సమానంగా జీవించడం ఎవరికి భారం కాకూడదు అని చెప్పాడు. కానీ పెళ్ళయిన తర్వాత, బిడ్డలు కన్న తర్వాత ఏం జరుగుతుంది? ఒకరు అక్కడక్కడ
ఇంకొకటి భారంగా తయారైపోతా ఉన్నారు. ఈ భారం మోస్తూ ఒకరోజు గుడికి వచ్చాడంట. వచ్చినప్పుడు మళ్ళీ ప్రసంగం అంటూ ఉన్నాడు, నన్ను అనుసరింపకోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించవలెను. సిలువ అంటే బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. కాబట్టి నన్ను నిజంగా నా శిష్యుడు ఎవరైనా నా శిష్యుడు కావలచి, నా శిష్యురాలుగా ఉండదలచి, నన్ను నిజంగా అనుసరించి నా మాటల్లో అర్థాన్ని తెలుసుకుని జీవితాన్ని జీవించాలంటే తనను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అన్నారు ప్రభు. ఈ ప్రసంగం విన్నాడు. ఈ లోపల మళ్ళా గుడికి రావాల్సింది గుడ్ ఫ్రైడే వచ్చింది. ఏమైంది? మళ్ళా చాలా వారాలు మానేశాడు. పవిత్ర శుక్రవారం వచ్చింది. ఈసారి ఏం చేశాడు? వచ్చేటప్పుడు సిలువలు అందరూ బాధగా చెప్పారంటే వచ్చే ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా సిలువలు తయారు చేసుకుని తీసుకురండి, సిలువ మార్గానికి వెళ్దామని అంటే ఆయన లాభం ఎత్తుకు వచ్చాడంట. ఏంటి నీ సిలువ కంటే ఇంకో స్వామి నువ్వు చేసిన పెళ్లి చేసిన సిలువ పెద్ద భారం అయిపోయింది. ఇంకొక ఆయన ఎత్తుకొస్తుంది. ఏంటమ్మా నువ్వేంటి నీ ఆయన ఎత్తుకొస్తావు? ఇది పెద్ద భారం అయిపోయాడండి. అందుకే బాగా అడుగుతాడు. రోజుకు 1000 రూపాయలు తగ్గకుండా సంపాదిస్తాడు. ఇంట్లో 100 రూపాయలు కూడా ఇవ్వడం. అటు నుంచి అటే ఖర్చు అయిపోతుంది. మొత్తం పెద్ద భారం అయిపోయాడు. ఇన్ని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, ఒక్క రెక్క మీద సంసారాన్ని నేను లాభపరుస్తున్నాను, చాలా భారం అయిపోయింది. ఇలాంటి క్యారెక్టర్లు మన సమాజంలో ఉన్నారు. నిజంగా అక్కడక్కడ ఉన్నారు. నేను పనిచేసిన విషయాల్లో చూశాను. ఎవరైనా మార్చొచ్చు కానీ తాగుబోతుడిని, చోదగాడిని, పందాలు ఆడేవాడిని మార్చలేము. పేకాట ఆడేవాడిని, పందాలు వెళ్ళేటువంటి వాడిని, బెట్టింగ్ చేసేవాడిని, తాగుబోతువాడిని మార్చడం చాలా కష్టం అవుతా ఉంటుంది. కానీ వాళ్ళ మీద కోపడకుండా ప్రేమగానే మాట్లాడుతూ దగ్గరగా వెళ్ళి మాట్లాడి, అయ్యా ఈ విధంగా జీవిస్తూ నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు బ్రతకాలి, 10 మంది నీ కుటుంబాన్ని బతికించాలి, జీవితాంతం తెలుసుకోవాలి. నీకేదో చిన్న బాధ, ఎప్పుడో ఒక అనుమానం కలిగిందని, ఒక అవమానం కలిగిందని తాగుని ఆశ్రయించి ఈ విధంగా జీవితాన్ని కొనసాగించుకోవడం మంచిది కాదు. దేవుని సందేశంలో ఉన్న అర్థాన్ని గ్రహించు. సమస్త బాధలు నీ మీదే మోస్తున్నట్టుగా నీవు దీన్ని ఆశ్రయించి ఈ చెడలవాటిని బానిస అయిపోయి ఇలాగా జీవించడం మంచిది కాదు. ప్రభువు పిలుస్తున్నాడు. నీ సమస్యలకు పరిష్కారం చూపించేది ఆయనే. మీరు నా కాడిని ఎత్తుకొనండి, నా బరువు సులువైనది, నా కాడి బరువు లేదు, సులువైనది అంటున్నాడు. ఏంటి దీని అర్థం అంటే ప్రభువు చెప్పిన మాటల్లో సాధారణంగా శ్యాంపాల్ గారు ప్రారంభ మాటల్లో చెప్పారు. నాగలి కొనటానికి 2 రెట్ల మెడ మీద పెట్టి కట్టేటువంటిది కాణి. ఏంటది? కాణినా? కాడి అంటే ఏంటి మరి? కాడి, పాడి, కాణి ఇవన్నీ మర్చిపోయారు మన కుర్రోళ్ళు. మనకి ఈ నీటి పంపులు లేనప్పుడు మన పెద్దవాళ్ళు కావడి అంటారు కదా. అది కావడి కదా. ముందు వెనకాల ఒక 2 బిందులు, ముందు ఒక 2 బిందులు నీళ్లు పట్టుకొని ఎక్కడో రోడ్డు దగ్గరికి వెళ్ళి కావడి మీద తీసుకొని మోసుకుంటూ వచ్చేవాడు. ఆ కావడిని తర్వాత మెల్లగా దాన్ని కాడి అంటాం మొదలుపెట్టారు. కాడి ఎడ్లు దున్నేది, 2 ఎడ్లు లాగితేనే నాగలి చక్కగా వెళుతుంది. భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తేనే కుటుంబ జీవితం అనేటువంటి నాగలి చక్కగా దున్నబడుతుంది. అప్పుడే కుటుంబానికి మంచి వ్యవసాయం అనేటువంటి పంట పండి బిడ్డలు పచ్చగా కళకళలాడుతూ చదువుకుని ప్రయోజకులు అవుతారు. ఒక్కరి మాత్రమే కుటుంబ భారం అంతా ఒక్కళ్ళే మోస్తూ, ఇంకొకళ్ళు చక్కగా తెల్ల చొక్కా వేసుకుని మంచి ప్యాంట్ వేసుకుని మొత్తం ఈ ఊరిని పరిపాలించేది నేనే, ఊరికి పంచాయతీ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతూ అడ్డాడు. సాయంత్రం దాకా తిరిగి వచ్చి అన్నం పెట్టాడు. ఏం పని చేయదు, రూపాయి సంపాదన ఉండదు. పైకి మాత్రం ఒక ఆవిడ కోపం వచ్చి, ఇదిగో నాగేశ్వరరావు, నువ్వు తెల్ల చొక్క వేసుకుని తిరగడం తప్ప నీకు ఏమీ తెలియదు, నువ్వు రూపాయి సంపాదన లేని వేస్ట్ ఫెలో నువ్వు అని అంతా అనిపిస్తుంది, కానీ బాధపడతావని అంటలేదు అంది అనేసింది. కడుపులో ఉన్న బాధనే ఎక్కేసింది.
నాగేశ్వరరావు, నీకు తెల్ల సంప వేసుకుని తిరగడం తప్ప రూపాయి సంపాదన రాదు నీకు, ఇప్పుడు ఎప్పుడు మారుతావో నాకు తెలీదు, ఈ దేవుడు నేను ఎందుకు నా మీద పడేసాడు నాకు అర్థం కాదు అని అంటా ఉన్నది. అయినా సిగ్గుపడ్డా. సిగ్లెస్ ఫెలో. ఏంటది? సిగ్గు లేనివాడు. ఇంగ్లీష్ మార్చేసాం అనమాట. అసలు సిగ్గుపడ్డాడు ఒక పేరు పెట్టా నేను. ద మోస్ట్ సిగ్లెస్ ఫెలో అనేవాడిని ఒకటి. అసలు దేనికి సిగ్గుపడే పనులు చేసినా సిగ్గుపడటం రాదు. మానేశాడు ఎప్పుడో. అలాగే అనుకుంటుందిలే, మళ్ళీ రేపు తెల్ల చొక్కాయి నల్ల ప్యాంట్ వేసుకుని దర్జాగా తిరిగి వస్తా ఉంటాడు. ఇంట్లో భోజనాలుగా అప్పులుగా డబ్బులుగా పట్టించుకోడు. అయ్యా, ఇటువంటి వాళ్ళు మారు మనసు పొందాలి. అలాగా ప్రవర్తించే పురుషులైన మారు మనసు పొందాలి. మాకు డబ్బు లేదు స్వామి, మా పేదరికం, మాకేమీ లేవు, మేము వెనకబడి వాళ్ళం, ఎందుకు వచ్చి పనికిరాని వాటివి, ఈ డబ్బులు నేను సంపాదించినా కూడా దాన్ని మంచి వాటి ఖర్చు పెట్టవు, అభివృద్ధి చెందాలని ఆలోచన చేయవు, అప్పులు భారం ఎక్కువైపోయిందండి, లేకపోతే అవమాన భారం ఎక్కువైపోయిందండి, మా జీవిత భారం చాలా మూల్యాంకనవుతున్నామండి, అందుకే సాయంత్రం చల్లగా ఒక సీసా తాగుతున్నానండి. సాయంత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మాత్రం అడగకూడదండి. అది ఎవరు కూడా అడగకూడదు. జీవితం మారదు. అలా ఉంటే జీవితం మారదు. ప్రభువు నీకు సహాయం చేయాలని అనేకమైనటువంటి దీవెనలు ఇచ్చి ఎన్నెన్నో వసతులు, వనరులు, డబ్బులు, పథకాలు చూపించినా కూడా బాగుపడకూడదు. ఇలాగ సుఖంగా సామర్థ్యంతో రాదుతూ తిరుగుతూ ఉంటారంటే నేను ఎవరు కూడా మరి బాగుపడటం సాధ్యం కాదు. అందుకనే శాంతికి నిలయమైన యేసుక్రీస్తు ప్రభువు, ఇదిగో మీకు సమస్త వరములకు నేను దీవిస్తున్నాను, వీటి ద్వారా మీరు అభివృద్ధి చెందాలి, నాకు మంచి సాక్షులుగా ఉండాలి, జీవిత భారం అనే సిలువను మోసుకుంటూనే మీరు నాకు సాక్షులుగా ఉంటూ 10 మందికి కూడా మాదిరిగా ఉదాహరణగా ఉన్నప్పుడే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి. అప్పుడు నేను ఇచ్చిన వరాలను మీరు వినియోగించుకున్నారు కాబట్టి మీరు మిమ్మల్ని చూసి లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు, క్రైస్తవ బిడ్డలైన వీరు ప్రార్థనాపరులుగా ఎంతో నిష్ఠ కలిగి చక్కని పొదుపు కలిగిన జీవితంతో క్రమశిక్షణతో జీవిస్తున్నారు కాబట్టి ప్రభు పేరు మీద క్రైస్తవ బిడ్డలు గొప్పవాళ్ళయ్యారని మిగిలిన వాళ్ళందరూ కూడా మరి మిమ్మల్ని దీవించిన మీ తండ్రిని, నా తండ్రిని గుర్తించాలి. చెప్పుకోవాలంటే పరలోకమందున్నటువంటి తండ్రిని భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు సన్నుతించుటకు అంటే మెచ్చుకొనుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నాము. మీ వెలుగు అంటే మీ మంచితనమును, మీ మంచి ప్రవర్తనమును, మరి మీ యొక్క మంచి జీవితం అనేటువంటి వెలుగును అన్యుల ఎదుట, అపనమ్మకంగా ఉన్నటువంటి వాడి ఎదుట దాన్ని చూపించాలి. ఇది ప్రభు మా నుంచి కోరుకున్నది. కాబట్టి మనకు ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బలాన్ని ప్రసాదిస్తున్నారు. ప్రేమకు, ఓర్పుకు, సహనమునకు, సాధు గుణమునకు నిలయమైన యేసు ప్రభువే నా కాడిని మీరు ఎందుకనంటే నా మంచి గుణాలు అనేటువంటి, నాలో ఉన్నటువంటి సుగుణములు, మంచి గుణములు అనేటువంటి కాడిని మీరు ఎత్తుకొనండి. దాని వలన మీ జీవిత భారం అనేటువంటి కష్టమైనా కూడా మీరు మోయగలరు. తల్లి బిడ్డలను చాలా ఇష్టంతో, ప్రేమతో పెంచుకుంటుంది కాబట్టి ఎంతసేపు అయినా వాళ్ళకి చక్కని నిలబడి ఉంటుంది. తల్లి బిడ్డలు ప్రేమించింది కాబట్టి ఒక చిన్నపిల్లవాడు వేసుకుంటే వాళ్ళ పక్కన ఎత్తుకోవడం, ఇంకొక చిన్నపిల్ల వేస్తామని ఏం చేస్తుంది, రెండో పక్కన కూడా ఎత్తుకుంటాము. వాడికి ఎక్కడైనా పొరలు దాటాల్సి వచ్చినప్పుడు, లేకపోతే నీళ్ళు కాలం దాటాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు, బిడ్డలు ప్రేమించారు కాబట్టి భుజాల మీద తీసుకుని మరి కాలువ దాటేంత వరకు, కష్టం దాటేంత వరకు కూడా వాళ్ళని మోస్తారు లేదా? ఎందుకని
వాళ్ళ మీద చాలా ఇష్టం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని ఓర్పుతో సహనంతో మీరు మోస్తారు. ప్రేమ లేదు, సహనం లేదు, ఓర్పు లేకపోతే ఏం చేస్తారు? పక్కన మొయ్యలు. ఒకసారి పూజ చేస్తున్నప్పుడు చాలా జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళ తల్లి ఏడ్చేటువంటి పిల్లాడు పూజంతా కూడా ఎత్తుకుని నిలబడి కూర్చోబెడుతూ ఉంది. తర్వాత కొంతమంది బైబిల్ పట్టుకుని కాసేపు నిలబడ్డారు. తర్వాత బైబిల్ మొయ్యాక చేశారు, కింద పెట్టేశారు. బైబిల్ మొయ్యాక కింద పెట్టేశారు. ఏంటి దీని అర్థం? పిల్లల్ని బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఎంతసేపు అయినా ఎత్తుకుని మోస్తా ఉన్నారు. బైబిల్ మొయ్యలేకపోతున్నారుగా అంటే దాన్ని మనం ప్రేమించడం లేదని కాదు, కానీ దాన్ని అర్థం చేసుకుని పాటించడం మనకు రావటం లేదని అర్థము. ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో శరీరానుసారముగా జీవించేటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ జీవితాల్లో ఎంతోసేపు ఉంచుకోలేరు. యేసు ప్రభు మాటలను కూడా ఎక్కువసేపు వాళ్ళల్లో ఉంచుకోలేరు. వాళ్ళు కింద పెట్టేస్తారన్నమాట. మన స్వార్థం నెగ్గాల్సి వచ్చినప్పుడు, మన పంతం నెగ్గాల్సి వచ్చినప్పుడు, మన ఈగో నెరవేర్చాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనలో ఉన్నటువంటి మంచితనం అనేటువంటి దేవుడిని అసలు కంటికి కనపడేటువంటి చేసి మన ఈగో సంతృప్తి పరచుకోవడానికి, మన అహాన్ని గెలిపించుకోవటానికి, మన కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రభువుని పక్కన పెట్టేస్తాం. బైబిల్ కింద పెట్టేసినట్టుగా దేవుడిని మన జీవితంలో నుంచి పక్కకు పెట్టి మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ ఉంటాం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్ని సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞను కానీ, మాటను కానీ, ఆయనను కానీ జీవితంలో ఉంచుకోకుండా పక్కన పెట్టేసి మన పాపానికి మనం పోయామో, మన స్వార్థానికి మనం పోయామో, మన అహం నెరవేర్చుకోవటం కోసం ప్రవర్తించామో ఆలోచన చేసుకుని క్షమాపణ అడిగి యేసు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని, శాంతిని మనం పొంది మన కుటుంబాల్లో పంచాలి, మన గ్రామంలో పంచుకోవాలి, మన సంఘంలో దాన్ని పంచుకోవాలి. మాట సహాయం కూడా చేయరు కొంతమంది. మాట సహాయం కూడా చేయరు. ఒక్క మాట, మంచి మాట చెప్తే అవతల వాడికి మేలు జరుగుతుందంటే కూడా మేలు జరగనివ్వకుండా వాళ్ళు మంచోళ్ళుగా ఒకప్పుడు నాకు కీడు చేశారు అనేటువంటి శత్రుత్వాన్ని లోపలే పెట్టుకుని ఉంటాం. ఎన్నిసార్లు దేవాలయానికి వచ్చినా ఈరోజు నేను మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 20వ వచనం 25 నుంచి 30 వరకు చదవాల్సినటువంటి సువిశేష పట్టణాన్ని ఒక క్యాలెండర్లో మార్కు అని రాస్తే అది చదివిన తర్వాత వాళ్ళ పుస్తకం తీసుకుంటే అక్కడే మత్తయి అని ఉంది. మార్కు శుభవార్త 11వ అధ్యాయంలో 25 నుంచిలో ఉన్నప్పుడు ఒక మాట ఉన్నది 26వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని క్షమించండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీకు ఏమనుంది? మార్కు 11:26 చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇంకొక శత్రువులు కానీ కాదు, ఇంకొక మాట ఉన్నది, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉన్నచో వారిని క్షమించుము. అందరూ జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తా ఉన్నాం, శత్రువులను ఎవరిని జ్ఞాపకం చేసుకో. దేవాలయం ఒక్కోసారి ప్రసంగం వల్ల జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని వాక్యం వల్ల జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడైనా మీకెవరి మీదైనా కోపము కానీ, పగ కానీ, మనస్పర్ధ కానీ ఉన్నట్లు మీకు తెలిసినప్పుడు వారి ముందు ఆ ప్రార్థనలో క్షమించండి. అలాగ క్షమించడం వల్ల కూడా ఏం జరుగుతుంది? కాసేపు క్షమించి వాళ్ళ మీద పగ తీర్చుకోకూడదు అనేటువంటి ఆలోచన వస్తాం. దాన్ని దేవుడు బలపరిస్తే నీకు శత్రువులు ఉండరు. శత్రువులు లేకపోతే జీవితం ఏం జరుగుతుంది? కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. లేకపోతే శత్రువులను చూసినప్పుడు మనకేం జరుగుతుంది? పాపం వస్తూ ఉంటుంది.
క్షమించరాని శత్రువు కంటబడినప్పుడు మనకి ఎక్కువగా మనం డిస్టర్బ్ అవుతాం, కాపాడుతాం, మనసులో తిట్టుకుంటాం, కొంతకాలం జరుగుతుంది, తర్వాత మళ్ళా మెల్లమెల్లగా మర్చిపోతాం. కాబట్టి శత్రుత్వాన్ని పోగొట్టుకోవటానికి క్షమాపణ మార్గాన్ని చూపించినటువంటి యేసు ప్రభువు మన జీవితాలకు ఆయన సమాధానం ఇస్తున్నాడు, శాంతిని ప్రసాదిస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక ముసలాయన పెద్ద ఆయన అనుభవంతో చెప్తూ ఉన్నాడు, మనిషిని సంపాదించుకోవాలంటే మనిషి చేసినటువంటి తప్పులను మర్చిపో. మనిషిని సంపాదించుకోవాలంటే మనిషి చేసినటువంటి తప్పులను మర్చిపో. మనిషి వద్దనుకుని తప్పునే జ్ఞాపకం చేసుకుంటాను అంటే ఆ మనిషిని మర్చిపో. అర్థమైందా? అర్థమైందమ్మా? కళ్ళు మూతలు పడుతున్నాయా? మంచి గాలి వస్తుంది కదా, ఈరోజు ఫ్యాన్లు అక్కర్లా మనకి ఎవరికి. కరెంటు బిల్లు దండగా ఎవరు పెట్టినట్టే, డబ్బులు గవర్నమెంట్ని పెట్టినట్టు. మనిషి చేసినటువంటి మనిషిని సంపాదించుకోవాలంటే మనిషి చేసినటువంటి తప్పులను మర్చిపోవాలి. తప్పులే ఉండాలి, మనుషులు ఉండకూడదంటే తప్పులే జ్ఞాపకం ఉంచుకొని మనిషిని మర్చిపోవాలి. ఇక మనిషి చచ్చిపోయినట్టే, మనకి ఆ మనుషులు మనకు లేనట్టే. దీన్నే ప్రభువు మనుషులను సంపాదించుకోవాలంటే వారి తప్పిదాలను మనం క్షమించాలి. నీవు నీ శత్రువులను క్షమించినట్లుగా నీ దేవుడైన ప్రభువు నీ తప్పులను క్షమించటం వల్ల దీవెనలను ఆశీర్వాదాలను ప్రసాదిస్తానంటున్నాడు. ప్రతి ఆదివారం ప్రభువు సన్నిధికి వచ్చేటువంటి మనము శాంతి కోసము, సమాధానం కోసము, దీవెనల కోసము, సమస్యల పరిష్కారం కోసము, మన ఆత్మ బలం కోసము, కుటుంబ క్షేమం కోసము, పిల్లల అభివృద్ధి కోసము, అన్ని మేలుల కోసము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము. కాబట్టి ఏదో ఒక మాట విన్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పి అనుకున్నట్లుగా కాకుండా ఆలోచన చేస్తూ యేసు ప్రభు తండ్రితో ఎంతో మంచి సంబంధాన్ని కలిగి తండ్రితో ప్రార్థనలో మాట్లాడేటప్పుడు చాలా ఆనందపడేవాడు. నేను కూడా ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతున్నప్పుడు, మన బాధలు చెప్పుకుంటున్నప్పుడైనా, వరాలు అడుగుతున్నప్పుడైనా ఆ తండ్రి ఇచ్చేటువంటి వరాలను బట్టి సంతోషించేటువంటి ప్రార్థనా బలంతో ఎదగాలి. తండ్రితో, దేవునితో మనం ప్రార్థనలో మాట్లాడుతున్నప్పుడు సంతోషపడాలంటే మన హృదయాల్లో పాప భారం ఉండకూడదు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని వెళ్ళేటువంటిది ఈయనే అని ఎవరు చెప్పారు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈయనే లోక పాపములను మోసుకుని వెళ్ళేది అనేది ఎవరు చెప్పారు? ఎవరన్నా? యోహాన్ గారు చెప్పారు. ఏ యోహాన్ గారు? కుర్రాళ్ళు బైబిల్ వాక్యం 4 ఉన్నాయా? హృదయంలో ఉండాలి. ఎవరు చెప్పారు? బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు చెప్పారు. ఎవరి గురించి? వినట్లా, వినట్లేదు. గుడికొచ్చిన ఉద్దేశం ఏదైతే వాక్యం వినరయ్యా. గుడికొచ్చినటువంటి ఇంటెన్షన్ దేనికోసమో? మన ఫ్రెండ్స్ అని చూసుకోవటానికి కాదు, గుళ్ళో లైట్లు వెళ్తున్నాయా చూడటానికి కాదు. గుళ్ళోకి గాబ్రియల్ ఫాదర్ గారు ఈరోజు ఏం బట్టలు వేసుకొస్తారు? పూజ బట్టలు వేసుకొస్తారు. ఆయన చెప్తానికి కాదు. దేనికోసం? దేవుని మాట విని, ఆ మాట వినటం వల్ల కూడా దీవెనలు ఉన్నాయి. ఎవరి హృదయమునందైతే నా మాటలు నిలిచి ఉంటాయో వాళ్ళు ప్రార్థనలో దేన్ని కోరినా దాన్ని ఇస్తానన్నారు ప్రభు. అందుకే దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాక్యంతో ప్రార్థన చేయాలి. సొంత మాటతో కాదు ప్రార్థన, ప్రభు వాక్యం కలుపుకుని ప్రార్థన. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని పోయేది ఈయనే అని ఎవరు చెప్పారంటే బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువుని చూపిస్తూ తన శిష్యులకు చెప్పారు. బాప్తిస్మ యోహాను గారికి కూడా శిష్యులు ఉన్నారు. ఎవరంటే ముందు ఈ ఆంద్రియా అనేటువంటి ఆయన బాప్తిస్మ యోహాను గారి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను గారు లోక పాపములను మోసుకుని పోయేటువంటి గొర్రెపిల్ల ఈయనయ్యా అంటే
ఇక యోహాను గారిని విడిచిపెట్టి యేసు ప్రభువుని అనుసరించారు. ఈరోజు మొదటి పట్టణంలో ఉన్నాం కదా. ఏ గ్రంథం నుంచి? ఏ గ్రంథం? ఈ చదివిన వాళ్ళు చెప్తారా మీరు? జకర్యా అంత కన్ఫ్యూజన్ ఉందా పర్వాలేదు? జకర్యా గ్రంథము ఏం చెప్పాడు? భవిష్యత్తులో దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఒక రాజులాగా గుర్రాల మీద రథాల మీదుగా కాకుండా వినయము కలిగిన వాడై దేని మీద ప్రయాణం చేసుకుని వస్తానన్నాడు. మనం బొట్టలో ఏం లేదుగా బాబు, మీ అన్ని గట్టిగా అడిగితే ఏం లాభం స్వామి. ఇట్లాగే విజయరాయలు అన్ని ప్రశ్నలు అడుగుతున్నాయి. మా దేవుడు చెప్పారు స్వామి, దేవుని వాక్యం అన్ని కథ చెప్పుకుని వెళ్ళిపోయారు. అంత ముసలి ఎంత చెప్పినా వినకపోతే ఎవడేం చేయగలడు? ఆయన వినయాత్ముడై గాడిద పిల్ల మీద కూర్చుని ప్రయాణం చేసుకుంటూ వస్తానని చెప్పాడు. దేని మీద? మంచి గాడి. బాగా చెప్పారు. రాజులు గుర్రాల మీద రథాల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు, గాడిద పిల్ల మీద కూర్చునేవాళ్ళు కాదు. పేదలు తమను తాము తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే ఇదిగో గాడిద పిల్ల మీద కూర్చునేవాళ్ళు. బాగా పనికి పోయినప్పుడు ఏమంటారు మీరు ఇంట్లో? ఈ గాడిద సాగిరి నేను చేయలేకపోతున్నానంటారు. ఆ గాడిద ఎవరో మీ ఆయన మనసులో పెట్టుకుని అంటా ఉంటారు అప్పుడు బాగా వచ్చిన కదా. అబ్బాయి మీరేమంటారు? ఈ గాడిద సాగిరి చేయలేకపోతున్నా అంటారా మీరు? అనరు. గాడిద బాగా బరువులు మోస్తుంది, భారం మోసే భారమైన వాహనం అని పేరు. ఇంకొక పేరు గార్ధవము, పెద్ద పేరు. అంటే గాడిద పేరే. గాడిద పిల్ల మీద ఈ పట్టణం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు రాణి కొమ్మల ఆదివారం రోజు చదువుతాం. రాణి కొమ్మల ఆదివారం వచ్చినప్పుడు ఒక గాడిద తోలుకుని వచ్చి దానిపైన వస్త్రాలు పరిచి దాని మీద ఆయన కూర్చోబెట్టి జైలు కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. దానిని జకర్యా ప్రవక్త అనేక వందల సంవత్సరాల ముందే ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం యేసు ప్రభు ద్వారా నెరవేరింది. ఆయన వినయాత్ముడు, సాధుశీలుడు. చివరి మాట చెప్పి ప్రసంగం ముగించేస్తాడు. సాధువు అంటే ఎవరు? సాధువు అంటే ఎవరు తెలుసా? సాధువు అంటే ఆగ్రహము, తీవ్రమైనటువంటి కోపమును చూపించని వాడు. నిజమైనటువంటి సాధువులు, మునులు అడవిలో తపస్సులు చేసుకుంటూ పులులకు, సింహాలకు, పాములకు బెదరక భయాన్ని విడిచిపెట్టి అడవుల్లో తపస్సులు చేసినటువంటి మునులని వాళ్ళని సాధువులు అనేవాడు ఒకప్పుడు. అంటే సాధు గుణం అంటే కోపమును చూపించినటువంటి వ్యక్తి, లేకపోతే సాధు జంతువు అంటాం. సాధు జంతువులు క్రూర జంతువులు. చిన్నప్పుడు పడికెళ్ళారా? అడ్డిట ఆడుకుని ఇలాగైపోయారు చాలా మంది. సాధు జంతువులు అంటే ఏంటి? గొర్రెలు, మేకలు, ఆవులు, ఇవి సాధు జంతువులు. క్రూర జంతువులు అంటే మేమే క్రూర జంతువులు అంటే పులులు, సింహాలు, తోడేళ్ళు, ఇలాంటివన్నీ నక్కలు, ఇవన్నీ రక్తాన్ని మిగిలినటువంటి జంతువులను చంపుకు తినేటువంటి వాటిని క్రూర జంతువులు అనేవారు. నేను సాధు శీలుడను. సాధు శీలం అంటే గుణము. శీలం అంటే ఏంటి? రెండు తెలుగు మాటలు నేర్చుకోండి. అందరికి ఇంగ్లీష్ టార్చర్ అంటున్నారుగా, స్పెల్లింగ్ తెలియకపోయినా. శీలం అంటే గుణము. సాధుశీలుడు అంటే సాధు గుణము కలిగినటువంటి వాడు. యేసు ప్రభువే దానికి గొప్ప ఉదాహరణ. ఆయన వెదురు కర్రలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, మొహం మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటం పెట్టి రక్తం కారేటట్టుగా తల
తీవ్రమైన నొప్పి వచ్చేటట్లుగా ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు. కోపాన్ని చూపాల. యేసు ప్రభువు కోపాన్ని చూపించలేదు. నోరు తెరిచి గట్టిగా అరిచి తిట్టలేదు. నిజమైనటువంటి సాధు గుణము కలిగినటువంటి వారు యేసు ప్రభు. నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడని, వినయము కలిగినటువంటి హృదయముతో ఉన్నాను. నా తండ్రి చెప్పినట్లుగా విధేయించేటువంటి వాణ్ణి, మా నాన్న చెప్పినట్లుగా నా ప్రాణమును ఈ లోక పాపము పరిహారం కోసము అర్పించేవాడిని. అయ్యా బిడ్డలారా, మీ తల్లిదండ్రుల మాటను జాగ్రత్తగా విని విధేయించండి. దైవాశీర్వాదాలు వస్తాయి. తల్లిదండ్రులను గౌరవించి విధేయించాలి. అది దైవాజ్ఞ. ఆజ్ఞనిచ్చిన యేసయ్య వాళ్ళ నాన్న తండ్రి దేవుని మాటను మీనకుండా పాటించారు. అందుకే లోకానికి దేవుడయ్యాడు. మీరు గొప్పవాళ్ళ వారంటే బిడ్డలారా, యవనస్తులారా, అమ్మాయిలారా, అబ్బాయిలారా, మీ అమ్మ మీ నాన్న చెప్పినటువంటి మంచి మాటలను జాగ్రత్తగా విని బాగా అర్థం చేసుకుని పాటించండి. దేవుడే మిమ్మల్ని స్వయంగా దీవించి మీ జీవితాలని బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? సాధుశీలుడు అంటే ఎవరు? యేసు ప్రభువు. ఆయన మించిన సాధు గుణం ఇంకెవరికి లేనే లేదు. మనకంత సహనము, అంత ఓపిక, అంత ఓర్పులు మనకు దగ్గర లేవు. ఫోన్లు వాడటం మొదలుపెట్టిన తర్వాత కోపం కస్సమని వస్తుందా? వచ్చేస్తుందా? మధ్యమరి బాగా వచ్చింది కానీ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. ఎందుకని? ఏం గుర్తుపెట్టుకోవట్లేదు. మా అన్ని ఫోన్ గుర్తుపెట్టుకుంటుంది. ఫోన్ నెంబర్లు అదే గుర్తుపెట్టుకుంటుంది, లెక్కలు అదే చూస్తుంది, టైం అదే చెప్పుద్ది. పొద్దున్న నిద్ర తెలియట్లేదు అలారం పెట్టుకుంటే చాలా మన పనులన్నీ అది చేస్తుంది. మనకేమో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన 4 ఫోన్ నెంబర్లు చెప్పమంటే ఈ రోజుల్లో చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే డబ్బు సెల్ ఫోన్ చెప్తున్నారు. అది వరకు బాగా జ్ఞాపకం పెట్టుకునేవాడు, ఎక్కాలు బాగా చెప్పేవాడు. ఇప్పుడు చెప్పమంటే క్యాలిక్యులేటర్ కానీ ఫోన్ కానీ తీసి గవ్వలు చెప్తాం. అది జ్ఞాపకం ఉంచుకుంటుంది, మనం వదిలేము. మన ఊర్లో కుర్రాడు పిలిచి 8-9 తరగతి చదివి కుర్రాడు పిలిచి, అరే పలానా మరియమ్మ ఇల్లు ఎక్కడ రాంటాడు తెలియదు, ఇల్లు ఈ పక్కిల్లు ఆ 3 ఇల్లు తప్ప ఇంకేమి తెలియదు. పూర్వం ఎలా ఉండేది? చక్కగా జ్ఞానం కలిగిన పిల్లలు ఊర్లో అందరి పేర్లు తెలుసు, అందరి ఇల్లు తెలుసు, అన్ని జ్ఞాపకం పెట్టుకునేది. ఇప్పుడు అడ్రస్ అడిగినా చెప్పట్లా ఎవరు, ఎందుకంటే తెలియదు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకుని ఇదిగో ఏమో మర్యాద అంటే ఈయన మర్యాద అంకుల్, వీళ్ళు మన చుట్టాలు, లేకపోతే వాళ్ళు అక్కడ ఇక్కడ నేర్పట్లు ఎవరు. అరే ఆ చివరికి వెళ్ళి అనసూయ ఆంటీ ఇంటికి వెళ్ళి ఒక 1/2 కేజీ పెసరపప్పు పంచదార పెట్టారంటే ఎవరమ్మా మేము నేర్పది అయిపోయింది, ఇది చెప్పలేపో. శ్రద్ధ లేదు తల్లికి కూడా. పిల్లలు సరిగ్గా నేర్పట్లా, పెంచట్లా. మనకి టైం లేదు, నీకు కూడా టైమా లేదు. మీ టైం దేనికి ఉండదు, దానికే ఉంది. అందుకని అన్ని విషయాల్లో బిడ్డల్ని పరామర్శించడం అంటే, పెంచడం అంటే అన్ని నేర్పాలి. ఓర్పుతో నేర్పి దైవ భయంలో పెంచి ప్రయోజకులు చేయాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను కూడా నేర్పాలి. తల్లిదండ్రులను గౌరవించుతూ కాక, అందువల్ల నీవు పుట్టినటువంటి ఈ భూమి మీద నీ ఆయుష్ చాలా కాలం ఉంటుంది, నీవు దీవించబడతావు, దానివల్ల నీవు ప్రయోజకుడు అవుతావు, ఇది దేవుని ఆజ్ఞ అని చెప్పేంత ఓపిక చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పుకుంటూ రావాలి. అప్పుడు గుడికి వస్తారు. చాలామంది కుర్రోళ్ళు హాస్టల్కి స్కూల్కి వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర రోడ్ల మీద, తూముల మీద, కమ్యూనిటీ హాల్ మీద, వాలీబాల్ ఆటల మీద, టీవీల మీద, సెల్ ఫోన్ల మీద ఇంకా చాలామంది ఉన్నారు. మీరు చూసుకోండి, చుట్టుపక్కల మీ పిల్లలు చాలామంది ఊళ్ళో లేరు. నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు ఇస్తున్న ఆహ్వానాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను, నా తండ్రి చెప్పినట్లుగా చేస్తున్నా. మీరు మీ తల్లిదండ్రులకు విధేయించి జీవించండి, దీవెనలు పొందుతారు. అంతేకాకుండా నా కాడిని ఎత్తుకొనండి. నేను ప్రేమ సహనానికి సకల వరములకు నిలయమై ఉన్నా, రక్షణ నిలయమై ఉన్నా. మీరు నా దగ్గరకు వచ్చి నా మాటలను ఆలకించి
నన్ను అనుసరించిన నాడు మీకు అటువంటి శాంతి సమాధానం అన్నీ దొరుకుతాయని ప్రభువే మనకు చెబుతూ ఉన్నారు. ఆయన మాటలను నమ్మి ఆయన మాటలను నమ్మి పాటించి నిత్య జీవాన్ని ఈ లోక జీవితంలో మంచి ఆశీర్వాదాలను అనుగ్రహాలను పొంది సంతోషంగా జీవించుదాం. ప్రభు ఆ చల్లని ప్రభు మేము ప్రేమతో చూచి సదా దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. అందరూ నిలబడి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాం.